సెకండ్ ఈజీగా ఉంది కదా, ఇది తీసుకెళ్ళి అక్కడ ఎట్టింది, మరి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఎట్టు ఇప్పుడు. రై రై రారా రై రై రారా రంగులు రై రై రారా రై రై రారా రోజంతా రివ్వున తిరిగేద్దాం రా. రై రై రారా రై రై రారా రంగుల రాట్నం ఎక్కేద్దాం రా. అమ్మా సూపర్, బాగున్నావా శకుంతలక్కయ్య? బాగున్నా సార్. వాళ్ళంతా పూసలు పెట్టుకొని ఇక్కడ పూసలు ఇక్కడ పూసలు ఇక్కడ పూసలు అలా పెట్టుకున్న వాళ్ళందరినీ శకుంతలనే గుర్తొస్తుంది. శకుంతలక్కయ్య పేరు శకుంతలక్కయ్యనా? కాదు. ఆ? నో సార్. బావగారి పేరేంటి? బాలాజీ. బాలు ఐ లవ్ యూ అని రొమాంటిక్ గా చెప్పరాడు చూసి. బాలు ఇటు చూడు. అదే ఇదేమన్నా ఎక్కాలా 2 ఒకలా 2 అలాగా ఒక రొమాంటిక్ ఫీల్ రావాలి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 years. మరి రావాలి బోల్డ్ అంతా. బాలు ఇటు చూడు, ఇదిగో ఒక మాట ఐ లవ్ యూ అంత చెప్పు. యాక్షన్. బాలు ఇటు చూడు ఐ లవ్ యూ. ఇదిగో ఒక మాట. ఏది? నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు అలా చెప్పాలి. బాలు ఒక్క మాట ఐ లవ్ యూ అలా చెప్పు. ఓకే. బాలు ఇటు చూడు ఒక్కసారి ఐ లవ్ యూ. కాదు, మీ ఇద్దరు పెళ్లి చూపుల్లో మీరు బాలుబాబుని చూడగానే వెనకాల ఏం పాట వచ్చింది? ఏం రాలేదా? అరే నీకు బాగా తొందర ఎక్కువే. రింబోలా రింబోలా, ఇది టంగ్ ట్విస్టర్. ఇప్పుడు రింబోలా రింబోలా రింగ్ రోడ్డు మీద రాత్రి అంతా తిరగాల, రంబోలా రంబోలా రోడ్డు మధ్యలో ఉయ్యాల ఊగాల. రింగోలా రింగోలా రాత్రంతా కొంచెం నడుము తిప్పచ్చు. రింబోలా రింబోలా రింబోలా. హే హే రెడీ యాక్షన్. రింబోలా రింబోలా రాత్రంతా రోడ్డు మీద తిరుగుదాము. రింబోలా రింబోలా. ఎవరిని పిలుస్తున్నావు? నీకేమైనా మెంటల్ ఉందా? ఎవరిని పిలుస్తున్నావు? క్లారిటీ ఇవ్వమ్మా. మా ఆయన సార్. మీ ఆయనే కదా. రెడీ చెప్పు. రింగోలా రింగోలా రాత్రంతా తిరుగుదాము. రంగోలా రంగోలా. రంగోలా రంగోలా ఏమైంది? శకుంతలక్కయ్య చెప్పు. రింగోలా రింగోలా రాత్రంతా తిరుగుదాము. రంగోలా రంగోలా. ఏదోట్లే గోలా. హలో సిస్టర్, ఏం పేరు? నా పేరు సుధారాణి. బావగారి పేరేంటి? శివకృష్ణ. నీ పేరు ఇప్పటి నుంచి రాణి రాణమ్మ. మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. మా అమ్మ వాళ్ళు రాణి అనే పిలుస్తారు. మీ ఇంటికి నువ్వు మహారాణివా? ఎస్. ఉదయం లేవగానే అన్ని నా మాటే శాసనం. మీరు అడిగే ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. మరి అదేంటి నువ్వు మహారాణి? ఇంట్లో మహారాణిని నేనే, ఆడపిల్లను. మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. నువ్వైతే సూపర్ మహారాణి, సుప్రీం మహారాణి. సరే మహారాణి గారు మీకు ఒక వరం ఇచ్చారు దేవుడు. పైనుంచి ఆకాశవాణి అడిగింది, ఏ మహారాణి మరి ఏంటి నెక్స్ట్ జన్మ కూడా శివకృష్ణనా అని అడిగింది. ఖచ్చితంగా శివకృష్ణనే కావాలి అని కోరుకుంటా. ఆమె ఆయన అడిగిందంట, అమ్మో నాకొద్దు ఈ జన్మకి చాలు అన్నాడంట. బావా మా ఆయన ఆ మాట అన్నాడు. అన్నాడంట. అంటే అంటాడు అంటావు. నేను వదలను. నువ్వు వదలవా? కాదండి, ఈ జన్మ వరకే కదా మీకు, వచ్చే జన్మ కూడా వదలవా? లేదు, 7 జన్మలకు అత్తనే అని 7 అడుగులు వేశాడు. రెండో జన్మ గురించి అడుగుతుంటే ఈమె ఏకంగా 7వ జన్మ దాకా వెళ్ళిపోయింది బాబోయ్. అంటే 7 లేకపోతే 7 ఏళ్ళు 49. ఎప్పటికైనా 7 జన్మలు కాదు, 7 జన్మలు ఎన్నటికైనా శివకృష్ణనే నా హస్బెండ్. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఏదో కష్టపడి ఓ జన్మ అలా నెట్టుకొచ్చేద్దాం అనుకుంటే 49 జన్మలకి ఎట్టిందంటే అసలు పెళ్ళే వద్దు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల ఇంజక్షన్. బాబు ఎప్పుడన్నా అంటాడు ఎందుకు చేసుకున్నాను రా బాబు ఈ పెళ్లి అని? లేదు, ఏ రోజు అన్ను. ఆ మాట కూడా బాత్రూమ్ లోనే అనుకుంటున్నాడా పాపం. లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. కాదు, పెళ్లి చూపుల్లో లవ్ ఉంది కదా మరి? లేదు. గుండె పగిలిపోద్దాం అనుకున్నావు. పేరెంట్స్ ఒప్పుకున్నారు, చేసుకున్నాం. నేను అడిగిన దానికి ఎస్ నో చెప్పు. బావ బాగా నచ్చాడా లేదా? ఓకే. ఓకే ఎస్ అన్నో. ఎస్. ఎస్సా ఎస్ఓ ఎస్సా ఎస్ఓ ఎస్. ఎస్ఓ ఎస్ చెప్పిన మాట వింటే ఏదైనా ఓకే. పూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. ఏం చేస్తారు బావగారు? లెక్చరర్. మీరేం చేస్తారు? నేనేం లే, హౌస్ వైఫ్. అలా అనకూడదు. ఆయన లెక్చరరు, ఆయన స్టూడెంట్స్ కి లెక్చరర్ ఇస్తారు, ఆయనకి నేను లెక్చరర్ ఇస్తాను అనాలి. ఓకే మళ్ళీ అడుగుతా, బావగారు ఏం చేస్తారు? లెక్చరర్. ఆయన లెక్చరర్, స్టూడెంట్స్ కి లెక్చరర్ ఇస్తారు, నేను ఆయనకు లెక్చరర్ ఇస్తాను. నా భూతో నా భవిష్యత్తు. వేంపల్లి అంటే మంచి చల్లని ప్రదేశం, ఇక్కడ వైఫ్లు అందరూ హస్బెండ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని అనుకున్నాను. చూసారు, అది నా తప్పు.
జాగ్రత్తగా విను. రింబోలా రింబోలా రింగు రోడ్డు మీద రాత్రంతా తిరగాల, రంబోలా రంబోలా రోడ్డు మధ్యలో ఉయ్యాలేసుకొని నేను మా ఆయన శివకృష్ణ ఊగాల. రింబోలా రింబోలా రాత్రిరంతా తిరగాలి రోడ్డు పైన, రంబోలా రంబోలా రాత్రి వేళ ఊగాలి, నేను మా ఆయన ఉయ్యాల. నువ్వు మీ ఆయన రాత్రి వేళ ఉయ్యాలు ఊగాలంటే మేమందరం వెంపల్లి వాళ్ళు అందరూ అమ్మో ఆ మర్రి చెట్టు దగ్గర ఉయ్యాలకి వెళ్ళకండి బాబోయ్, వాళ్ళిద్దరు రాత్రి అంతా ఉయ్యాలా అనుకుంటారేమో సిస్టర్. 49 జన్మలు ఈ ఊగడమేనా? గడి తప్పట్లు అందరికి కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ శాకుంతల అక్కయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు కూర్చోండి. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళ టాలెంట్, హుషారు, ఎంటర్టైన్మెంట్. మరి దీన్ని డబల్ చేయాలంటే మనం మూవ్ అవ్వాలి మన సెకండ్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గిర 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 గింగిరాయిరా అనే ఆట. సో ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే ఇద్దరు ఒకేసారి ఆడతారు. ఓవరాల్గా ఇక్కడ 10 గ్లాసులు ఉంటాయి. మీరు ఇటువైపు మొదలు పెట్టాలి, మీరు ఇటువైపు మొదలు పెట్టాలి. సో గిరగిర గిరగిర తిప్పుతూ బాల్ అందులో వేయాలి. ఎలా వేయాలని నేను చూపిస్తా. మీరు తొందరగా 5 కంప్లీట్ చేసి 6కు వచ్చేస్తే మీరు గెలుస్తారు, మీరు 5 కంప్లీట్ చేసి 6కు వస్తే మీరు గెలుస్తారు. సో బాల్ ఎలా వేయాలి అంటే ఇగో ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ బాల్ పెట్టి దీన్ని గిరగిర 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 తిప్పి మళ్ళీ అక్కడికి వచ్చింది కదా, అక్కడికి వచ్చిన తర్వాత అందులో వేయాలి. సో ముందుగా గేమ్ ఆడడానికి నిర్మలక్క అండ్ లలిత రెడీగా ఉన్నారు. సో ఎవరు ముందుగా 6వ దాంట్లోకి వచ్చేస్తారో మరి చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. చుట్టూ చుట్టూ తిరగాలి అది. తిప్పు తిప్పు. తిప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడ మొదలైందో అక్కడ దాకా తిప్పాలక్కో. నిర్మలక్క లాస్ట్ 5 అయితే వేసేస్తాం. 6వ దానికి మనం పోటీ. అసలు నువ్వు నేను యూత్, మనం ఎలా ఆడాలి? అయ్యో మన యూత్ ఎద్దు తీసేస్తుందమ్మా. వేసే 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 ఇంకా తిరిగేసింది, వేసే. అద్దెట్టి అద్దెట్టి ఇంకా ఆగమ్మా తల్లే, మా అక్కనైనా ఒకటన్నా. ఇద్దరు ఈ రోజుకి అవుద్దా? కాదు, ఇలా చాట్లో చీపుర్లు పట్టుకుని ఆట అంటే అసలు మా యూత్ ఇలాగ తీసేస్తారు అనుకుంటే నువ్వేమో అంటున్నావు. చూడు, ఆమె 6వ వేసేసి 7వ దానికి రెడీగా అయిపోయింది. ఇప్పుడు నువ్వు 1, 2, 3, 4 వేసే లోపల మా లలిత 3, 4, 5, 6